బంగారి, నాతో కొంచెం మాట్లాడు. అలా ఉండకు. నాకు ఇంకేం చేయాలో తెలియట్లేదు బంగారి. ప్రేమించిన ప్రభుని మర్చిపోయి ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోలేను. నన్నందరూ కలిసి ఫోర్స్ చేసి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తారేమో అని భయంతోనే నేను ఇలా పారిపోయాను. నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు బంగారి. నువ్వు ఒక అమ్మాయివే కదా, నా ప్లేస్లో ఉండి కొంచెం ఆలోచించు ప్లీజ్ బంగారి. నాతో కనీసం మాట్లాడు. తను ఎలా మాట్లాడుతుంది? నువ్వు కనబడకపోతే ఎంత కంగారు పడిందో తెలుసా? కోపంలో నేను 4 మాటలు తిట్టాను, కానీ నన్ను తిట్టనివ్వకుండా బంగారి ఆపింది. నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. నేను నీతో గొడవ పడిన తర్వాత కూడా నీకే బంగారి సపోర్ట్ చేసింది. ఒక కర్టసీతో కూడా నువ్వు బంగారితో అది డిస్కస్ చేయలేదు కదా. ఒక్కదానివే డిసిషన్ తీసేసుకున్నావు, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయావు. మేడము చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా. నీకేమైందో ఎలా ఉందో అని, తను ఎంత కంగారు పడిందో అని తనతో పాటుగా ఉన్న నాకు మాత్రమే తెలుసు. బంగారి, నువ్వు తను వేరు వేరు కాదు. అది నీకు అస్సలు అర్థం కావట్లేదు. అన్నా సారీ అన్నా. ఏంటి సారీ? నేను నీ అన్నని, తను నీ వదిన. మేము నీకు చెడు చేయాలనుకుంటామా, లేదా నీ జీవితాన్ని నాశనం చేస్తామా? మాకంటే మించి వాడే నీకు మంచి చేసేవాడైపోయాడా? వర్షిణి, నీ మనసు నాకు అర్థమైంది. కానీ ఇక మీదట నువ్వు తెలియకుండా ఇలాంటి డెసిషన్ తీసుకోకు. అది నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న అందరినీ బాధపడుతుంది. నువ్విలా వచ్చేస్తే, ఈ విషయం బయటికి తెలిస్తే, జాన్సమ్మని పట్టుకుని ఇదేనా ఆడపిల్లని పెంచే లక్షణం అని నలుగురు అడిగితే, జాన్సమ్మ అసలు అది ఎలా ఫేస్ చేస్తారు? అది ఆవిడికి ఎంత పెద్ద అవమానం. సారీ బంగారి. నాకు నువ్వు సారీ చెప్పనక్కర్లేదు. ఇక మీద ఇలా ఎప్పుడూ చేయకు. నీకొకటి కావాలి అంటే నువ్వు మొండిగా కూర్చో, దాన్ని నువ్వు గొడవ పడి సంపాదించడానికి ట్రై చేయి. అది అసలు తప్పే కాదు. కానీ ఇలా పారిపోయి రావడం మాత్రం అసలు కరెక్ట్ కాదు వర్షిణి. ఇప్పుడు జరిగిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ జాన్సమ్మకి తెలియకూడదు. అది ఆవిడ తట్టుకోలేరు. ఇక మీద నువ్వు ఇలా చేయను అని నాకు మాటివ్వు. మాటివ్వు. ఏంటి మేడం, చెయ్యాలని లేదా? వేరే ఏమైనా ప్లాన్లు ఉన్నాయా ఏంటి? అన్నా మరి ప్రామిస్ చేయి.